విజయవాడలో నీటి కాలుష్యాన్ని అరికట్టాలని ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ కార్యదర్శి ఆంజనేయులు ప్రభుత్వాన్ని కోరారు. ఇందుకోసం పాత నీటి పైప్లైన్లను మార్చి హెచ్డీ పైప్లైన్లను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రకాశం బ్యారేజీ రిజర్వాయర్ మీద ఆధారపడకుండా ప్రత్యేకంగా 5 టీఎంసీ వరద నీటిని ఆపుకునే విధంగా కృష్ణానదిపై చెక్ డ్యాంను నిర్మించారన్నారు. నగరపాలక సంస్థ సరఫరా చేసే నీటిని ప్రజలు నిర్భయంగా త్రాగవచ్చనే ధైర్యం కల్పించాలని ఆంజనేయులు సూచించారు. ప్రధానమైనటువంటి కారణాలు, ఒకటి నీటి లభ్యత అనేటువంటిది ప్రకాశం బ్యారేజీలో లేకపోవడం అయితే, రెండవది విజయవాడ నగరంలో వేసినటువంటి నీటి పైపులు అనేటువంటివి చాలా పాతకాలంగా ఉన్నటువంటి పైపులు. ఆ పైపులు మార్చకపోవడం వల్ల అవన్నీ కూడా పాతకాలం మట్టి పైపులు, సిమెంట్ పైపులు కావడంతో అవి నీటిని పీల్చుకొని, మురుగునీటిని పీల్చుకొని నీటి కాలుష్యం అనేటువంటి దానికి దారితీసింది. దానివల్లే కొంతమంది చనిపోయారు కూడా. కాబట్టి ఈ పరిస్థితి మారాలి అని చెప్పని మేము ఇటు మున్సిపల్ కమిషనర్ గారికి, అటు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, మున్సిపల్ శాఖ మంత్రి గారికి, ఇరిగేషన్ శాఖ మంత్రి గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీకి, చీఫ్ సెక్రటరీకి, ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషను, ప్రిన్సిపల్ సెక్రటరీ జనవనరుల శాఖ, అలాగే సిడిఎంఏ కమిషనర్కి, వీళ్ళందరికీ కూడా మేము లెటర్లు రాయటం అనేటువంటిది జరిగింది. నీటి సమస్య అనేటువంటిది